మనకైతే ఫస్ట్ బుకింగ్ వచ్చింది. బోడుపల్లి వెళ్ళాలట. చూడండి, పికప్ ఇక్కడ చూపిస్తుంది. కస్టమర్ ఎక్కడ ఉన్నాడు, మరి ఇక్కడ ఉన్నాడా లేదా తెలియదు. ఇక్కడనే ఉన్నాడా. కొన్నిసార్లు ఇది చాలా వీడియోలలో చెప్పినాం, అప్డేట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. సరే అయితే కాల్ చేద్దాం మనం. సో మనకైతే ఫస్ట్ రైట్లో 198 వచ్చింది. ఇంకో రైడ్ వచ్చింది, జూబ్లీ హిల్స్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్. సో మనకి రైడ్లో అయితే 414 ఇచ్చింది క్యాష్ కలెక్ట్. మనము ఎల్వి ప్రసాద్లో డ్రాప్ చేసినాము. ఇంకా ట్రిప్ అయితే రాలేదు. చూద్దాం, ముందుకెళ్దాం. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు. అబ్బాయి ఎంత పెద్దగా వేసారు చూడు, ఎంత పెద్దగా ఉన్నాయంటే లిఫ్ట్లు కూడా ఉన్నాయట. సో మనకైతే ఇంకో పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మన కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ, టాక్సీ కార్లు. ఇప్పటివరకు అయితే 185 కిలోమీటర్స్, 3 o'clock అంటే 3:15 అవుతుంది, 3:16 అవుతుంది. సో ఇది ఇలా 3:16 అవుతుంది, ఇలా 3:12 అవుతుంది. ఏది నమ్మాలో అర్థం అవుతలేదు. ఎనీవే మొత్తానికైతే ఈ ట్రిప్స్ 2412 రూపీస్ అయితే చేసినాము. సో ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఒక 1 hour బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయ్యాం. సో మొత్తానికైతే మనం ఇక్కడ తార్నాకలో ఉన్నాము. మనకు డ్రాప్ అయిపోయింది. తార్నాక ఇక్కడనే అంబర్పేటలో అయిపోయింది డ్రాప్. ఆ డ్రాప్ అమౌంట్ వచ్చేసి 530 రూపీస్, 528 వచ్చింది. 530 కొట్టింది మేడము. సో ఎనీవే మొత్తానికైతే మనము ఈరోజు 280 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. 280 కిలోమీటర్స్ తిరిగితే మనకి ఎంత ఎర్నింగ్ అయిందంటే, సో చూపిస్తాను నేను మీకు. ఇక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. టైం అయితే 10:45 అవుతుంది. ఇంటికి పోయేసరికి 11:30 అవుతుంది. సో 4006 రూపీస్ అయింది. 4006 రూపీస్ మనకి ఈరోజు ఎర్నింగ్ కావడం జరిగింది. సో దీంట్లో మనకు 1200 రూపీస్ అయితే ఫ్యూయల్ అయితే కాలింది మనకు. ఎందుకంటే ప్రెజర్ తక్కువ ఎక్కింది మధ్యాహ్నము, మరింత పట్టేది, మైలేజ్ దొబ్బింది. సో కాబట్టి మనకు ఎక్కువ ప్రైస్ అయితే కావడం జరిగింది. సో ఇప్పుడే నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో మనకు 4000 వేసుకుందాం. 4000 మైనస్ 1200 ఈరోజు కొట్టించిన వర్క్ మాత్రమే 1230 రూపీస్ అయింది. సో 2770 రూపీస్ మనకు వర్కౌట్ మిగిలింది. యాక్చువల్లీ ఇంకొక 200 చేయాలి. ఏమన్నా బుకింగ్ ఇక్కడి నుంచి పడితే వర్కౌట్ అవుతుంది. లేదంటే దీంట్లో మైనస్ 2770 లెక్కలు మైనస్ 1476 1294 రూపీస్. 1300 ఈరోజు మనకు వర్కౌట్ అయింది. సో ఇంకొక 200 రావాల్సి ఉండే, ఇప్పుడు ఖాళీకి వెళ్తున్నా. 200 పెట్టుకొని మనం. ఇది ఇప్పటివరకు అయితే ఈరోజు సమాచారము. ఈరోజు డేట్ ఎంత? December 7th. December 31st దగ్గరకు వచ్చేస్తుంది. చూద్దాం. మనకైతే ఫస్ట్ బుకింగ్ వచ్చింది. బోడుపల్లి వెళ్ళాలట. చూడండి, పికప్ ఇక్కడ చూపిస్తుంది.
కస్టమర్ ఎక్కడ ఉన్నాడు, మరి ఇక్కడ ఉన్నాడా లేదా తెలియదు, ఇక్కడనే ఉన్నాడా. కొన్నిసార్లు ఇది చాలా వీడియోలలో చెప్పినాం, అప్డేట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఒకసారి అయితే కాల్ చేద్దాం మనం. సో మనకి ఫస్ట్ రేట్లో 198 వచ్చింది. ఇంకో రైడ్ వచ్చింది, జూబ్లీ హిల్స్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్. సో మనకి రైడ్లో అయితే 414 ఇచ్చింది క్యాష్ కలెక్ట్. మనము ఎల్వి ప్రసాద్లో డ్రాప్ చేసినాము, ఇంకా ట్రిప్ అయితే రాలేదు. చూద్దాం, ముందుకెళ్దాం. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు. అబ్బాయి ఎంత పెద్దగా ఇచ్చారు చూడు, ఎంత పెద్దగా ఉన్నాయంటే లిఫ్ట్లు కూడా ఉన్నాయట. సో మనకైతే ఇంకో పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మన వాళ్ళు కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ, టాక్సీ కార్లు. ఇప్పటివరకు అయితే 185 కిలోమీటర్స్, 3 o'clock అంటే 3:15 అవుతుంది, 3:16 అవుతుంది. సో ఇది ఇలా 3:16 అవుతుంది, ఇలా 3:12 అవుతుంది. ఏది నమ్మాలో అర్థం అవుతలేదు. ఎనీవే మొత్తానికైతే ఈ ట్రిప్స్ 2412 రూపీస్ అయితే చేసినాము. సో ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఒక 1 hour బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయినాం. సో మొత్తానికైతే మనం ఇక్కడ తార్నాకలో ఉన్నాము. మనకు డ్రాప్ అయిపోయింది తార్నాక, ఇక్కడనే అంబర్పేటలో అయిపోయింది డ్రాప్. ఆ డ్రాప్ అమౌంట్ వచ్చేసి 530 రూపీస్, 528 వచ్చింది, 530 కొట్టింది మేడము. సో ఎనీవే మొత్తానికైతే మనము ఈరోజు 280 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. 280 కిలోమీటర్స్ తిరిగితే మనకి ఎంత ఎర్నింగ్ అయిందంటే, సో చూపిస్తాను నేను మీకు. ఇక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. టైం అయితే 10:45 అవుతుంది, ఇంటికి పోయేసరికి 11:30 అవుతుంది. సో 4006 రూపీస్ అయింది. 4006 రూపీస్ మనకి ఈరోజు ఎర్నింగ్ కావడం జరిగింది. సో దీంట్లో మనకు 1200 రూపీస్ అయితే ఫ్యూయల్ అయితే కాలింది మనకు, ఎందుకంటే ప్రెజర్ తక్కువ ఎక్కింది మధ్యాహ్నము, మరింత పట్టేది, మైలేజ్ దొబ్బింది. సో కాబట్టి మనకు ఎక్కువ ప్రైస్ అయితే కావడం జరిగింది. సో ఇప్పుడే నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో మనకు 4000 వేసుకుందాం. 4000 మైనస్ 1200 ఈరోజు కొట్టించిన వర్క్ మాత్రమే 1230 రూపీస్ అయింది. సో 2770 రూపీస్ మనకు వర్కౌట్ మిగిలింది. యాక్చువల్లీ ఇంకొక 200 చేయాలి, ఏమన్నా బుకింగ్ ఇక్కడి నుంచి పడితే వర్కౌట్ అవుతుంది. లేదంటే దీంట్లో మైనస్ 2770 వెళ్ళి మైనస్ 1476, 1294 రూపీస్. 1300 ఈరోజు మనకు వర్కౌట్ అయింది. సో ఇంకొక 200 రావాల్సి ఉండే, ఇప్పుడు ఖాళీకి వెళ్తున్నా. 200 పెట్టుకొని మనం. సో ఇది ఇప్పటివరకు అయితే ఈరోజు సమాచారము. ఈరోజు డేట్ ఎంత? December 7th, December 31st దగ్గరకు వచ్చేస్తుంది. ట్యాంక్ బండ్లో చూడండి, రంగురంగుల లైటింగ్స్తో కలకలలాడిపోతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా సభలట నిర్ణయించిండు, ఆనంద సభలట. సో అక్కడక్కడ స్టేజీలు వేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు
పాటలు పాడుతున్నారు, అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ విధంగా చేస్తున్నారు. ఎనీవే మొత్తానికైతే మనము ఈరోజు లాగిన్ అవర్స్ వచ్చేసి 14 hours 48 minutes 14 trips కంప్లీట్ చేసినాము. 20 points అయితే మనము రీచ్ అయిపోయినాము. సో ఎర్నింగ్ చూశారు కదా, 4,000 rupees అయితే ఎర్నింగ్ చేసాము. చార్మినార్ అంటున్నా, సెక్రటరీ చూడండి ఎంత అందంగా అలంకరించారో లైటింగ్స్ తోటి, మన జెండా కలర్ లైటింగ్స్ తోటి. సో నాకు చాలా బాగా అనిపించింది, అందుకనే వీడియో షూట్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఎనీవే ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి ఎర్నింగ్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, ఎస్పీకే బిజినెస్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. 6కి స్టార్ట్ అయిపోయినాము. స్టార్ట్ అయిపోయి సిఎన్జికి వచ్చి సిఎన్జి ఫిల్ చేసుకొని ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ బుకింగ్ అయితే పడ్డది, చూపిస్తా చూడండి. అయితే ఫస్ట్ బుకింగ్ ఇక్కడ రాంపల్లి నుంచి అయితే పడ్డది. మెడ్చల్ వెళ్ళాలట. సో 25 kilometers 397 చూపించిండు. సో మార్నింగ్ టైము. సో పర్లేదు, చాలా ఇంకా తగ్గియాల్సిందే. సో ఎనీవే మనకైతే దగ్గరలోనే పికప్ ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇంకా 0 kilometer అయితే చేసుకోలేదు ఈరోజు. సో 0 kilometer చేసుకోవాలి. సింపుల్గా అయితే 0 kilometer అయితే చేసుకున్నా. పికప్కి అయితే వెళ్తున్నా. సో ఇంకొక 4 minutesలో పికప్ అవుతుంది. కస్టమర్ వెయిట్ చేస్తున్నాడు. సిఎన్జి నాదే లైన్లో ఉండగానే పికప్ వచ్చేసింది, యాక్సెప్ట్ చేసేసిన. సో లెట్స్ గో. డ్రాప్ అయిపోయినాక మీకైతే అప్డేట్ ఇస్తా. ఇప్పుడే తెల్లవారుతుంది, లైట్లు కూడా ఆఫ్ కాలేదు, ఇంకా లైట్లు కూడా వెలిగే ఉన్నాయి. ఓకే లెట్స్ గో. ఈ రైడ్లో 429 వచ్చింది, మనకు 450 ఇచ్చిండు. 15 kilometers వెళ్ళాలి సార్ ఇక్కడి నుంచి అని అంటే కొంచెం కూడా ఇచ్చిండు. మనకు అప్డేటింగ్ ఎర్నింగ్ అవుతుంది. 379 ఇచ్చిండు. 26 kilometers వస్తుంది కదా. చెత్త ట్రిప్, ఫస్ట్ ట్రిప్ కదా అని తీసుకున్నాం. సరే చూద్దాం, నెక్స్ట్ ట్రిప్ పడ్డాక మీకైతే అప్డేట్ ఇస్తాను.
మిత్రమా ఎక్కడ? షామీర్పేట మిత్రమా. ఈ నుంచి ఖాళీగా ఇగో ఇటు వస్తున్నా, రింగ్ రోడ్ దగ్గరకు వస్తున్నాం. మేడిపల్లి అట. అవ్వాలి వస్తున్నావా? ఇలా ట్రాఫిక్ ఎట్లుంది మిత్రమా సిటీలో? ఏం లేదా? సిఎన్జి రోజు మండే రోజు 2 days యొక్క ఎర్నింగ్ మీకు చూపించాలి. డ్యూ ఉంది, సో అదైతే చూపిస్తున్నా ఒకసారి టోటల్ ఫైనల్ గా. సో షూట్ అయితే చేయలేదు కొన్ని అనివార్య కార్యాల వల్ల. సో మీకు అప్డేట్ ఇవ్వాలి కాబట్టి అప్డేట్ కంటిన్యూటీ అనేది ఉండాలి కాబట్టి కంటిన్యూటీ ఇస్తున్నా. సో కొంచెం ఎందుకో అనెజీ అనిపిస్తుంది, కొంచెం చిన్న గ్యాప్ తీసుకొని చేస్తున్నా. సో మీరైతే కొంచెం మీ సపోర్ట్ కూడా కావాలి, మీ సపోర్ట్ అందించండి. ఎనీవే ఒకసారి అయితే సండే రోజు ఎంత చేసామో చూపిస్తా చూడండి. సండే రోజు అయితే మనము 3,991 అయితే చేసాము, అంటే 3,100. 12 hours 21 minutes అయితే ఆ రోజు లాగిన్లో ఉన్నాము. 14 trips అయితే కంప్లీట్ చేసాము. 14 trips కంప్లీట్ చేసాము. మనకు వచ్చింది ఏంటంటే 3,100 మనకైతే వచ్చింది అమౌంట్. సో దీంట్లో మనకు 2 days సండే మండే 2 days కలిపి సో మనమైతే చేద్దాము క్యాల్కులేషన్, అంటే వీక్ చేంజ్ అయింది కాబట్టి. సో మనకు మండే రోజు 4,388 అంటే 4,400 వేసుకుందాము. సో ఇప్పుడు క్యాల్కులేషన్ వేసుకుందాము. 4,400 ప్లస్ 3,100 ఈజ్ ఈక్వల్ టు 7,500 ప్లస్ 7,500 మైనస్ 2,000 తీసేద్దాం, మైనస్ 2,000. సో 2 days యొక్క ఎర్నింగ్ 5,500. సో మైనస్ 1476 తీసేయాలి. 1476 మైనస్ 1476 ఈజ్ ఈక్వల్ 2,558 రూపాయలు 2 days యొక్క ఎర్నింగ్. అంటే యావరేజ్గా 1,250 రూపాయలు, 60 70 పడ్డది యావరేజ్గా మనకు. సో 2 days యొక్క ఎర్నింగ్ ఇది.
సో కొంచెం వీడియో అవుట్పుట్ కొంచెం ఇంకొంచెం క్లారిటీ అంటే ఇదే వీడియో అవుట్పుట్ కొంచెము ఎడిటింగ్ కొంచెం ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకెళ్దాం అనుకుంటున్నాను. సో దానికి మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా లాగిన్ అవర్స్ చాలా ఎక్కువ ఉండాల్సి వస్తుంది. సో వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేయడం అనేది సో కొంచెము ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెము లేజీనెస్ కూడా వస్తుంది. సో కాబట్టి కొంచెము ఏం కావాలంటే కొంచెం మోటివ్ కావాలి. సో ఆ మోటివ్ తీసుకొని మళ్ళీ స్టెప్ వేస్తా ఖచ్చితంగా గట్టిగా. సో మీరైతే ఇదే విధంగా సపోర్ట్ని అందించండి. సో లైక్స్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త అప్డేట్స్ మీ ముందుకైతే వస్తాను ఖచ్చితంగా. మీకు సపోర్ట్ను అదే విధంగా ఉంచండి. సో సొసైటీ ఏది ఎట్లా అనుకో ఒక మనిషి మీద మంచి ఉంటుంది, చెడు ఉంటుంది ఖచ్చితంగా. అది ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఒక లీడర్ అయినా కానీ ఆ లీడర్కు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక సీఎం అయినా సరే కానీ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి అనేటోళ్ళు ఉంటారు, చెడు అనేటోళ్ళు ఉంటారు. ఒక పోలీస్ శాఖ మంత్రి, ఎస్ఐ అయినా, సిఏ అయినా, కానిస్టేబుల్ అయినా ప్రతి ఒక్కరు వాళ్ళ ఊర్లోకి వెళ్ళి అడిగితే సో కొంతమంది మంచి చెప్తారు, కొంతమంది చెడు చెప్తారు. సో బట్ ఇక్కడ మనము స్వీకరించాల్సింది ఏంటంటే గుడ్, వాడి నుంచి ఏంటిది మంచి ఉంది అంతే. కొంతమంది ఆ మంచిని కూడా చెడు చేసే సందర్భాలు ఎదురవుతాయి. సో కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్గా జరిగిన పరిస్థితి ఒకటి ఏంటంటే, రీసెంట్గా మన సబ్స్క్రైబరే, మన అభిమాని, మన ఫ్రెండ్ లాంటి వ్యక్తి, మన ఫ్రెండే అనుకోండి. సో అతను టాప్ టు బాటమ్ ఊబర్ కానీ, ఓలా కానీ, ర్యాపిడో కానీ దానిలో మంచి రేటింగ్ను తీసుకెళ్ళిపోతాడు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు కస్టమర్ మనము పికప్ చేసుకున్న తర్వాత డ్రాప్ చేసేటప్పుడు కొన్ని అనివార్య కారణాల పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే అమౌంట్ ఇంక్రీజ్ కావడమో లేకపోతే డిక్రీజ్ కావడమో సంథింగ్ ఈజ్ ఏదైనా ఒకటి కొంచెం చేంజెస్ అనేది కనపడుతుంది. ఏది ఎర్నింగ్ రైడ్ మనము పేమెంట్ తీసుకునేటప్పుడు. సో అట్లాంటప్పుడు మనము ఏం చేయాలంటే కొంచెం చాకచక్యంగా ప్రవర్తించాలి. ఎందుకంటే మనోనికి ఒక స్టార్ రేటింగ్, 1 స్టార్ రేటింగ్, 2 స్టార్ రేటింగ్ ఒక్కటి లేదు. ఒక ట్రిప్లో ఒక పెద్ద ఆవిడ ఎక్కింది. ఆ పెద్ద ఆవిడ దింపే టైంకు 101 రూపాయి అయితే 127 రూపాయలు బిల్ వచ్చింది. 101 రూపాయి అయితే 26 రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా వచ్చిందని మేడం ముసలావిడ అన్నది. చూపించిండు మనోడు, ఇది క్యాన్సలేషన్ ఫీజు ఇంక్లూడ్ అయింది, లాస్ట్ ట్రిప్ క్యాన్సిల్ అవ్వడంతో. అంటే అది డ్రైవర్ క్యాన్సిల్ చేయడంతో బాగా కోపం అనేది ఉన్నది కస్టమర్లకు. క్యాబ్ బుక్ చేస్తే క్యాన్సిల్ చేస్తాడా అనే కోపంతో వాళ్ళు అట్లా ఉండడం జరిగింది. సో అదే కోపము వేరే డ్రైవర్ మీద చూపించడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనం బలి కావద్దు, ఆ టైంలో మనం బలి కాకూడదు, చాకచక్యంగా మాట్లాడాలి. అదే బిజినెస్ స్ట్రాటజీ. సో మనోడు కొంచెం అది ఇవ్వాల్సిందే మీరు, అది ఏంటిది క్యాన్సిల్ ఛార్జెస్ పడ్డది, పేమెంట్ చేయాలా మేడం అని చెప్పడంతో నేను ఎందుకు చేస్తా, చెయ్యనంటే సరే మేడం ఓకే, ఒక 5 నిమిషాలు కూర్చోండి, నేను కంప్లైంట్ రేజ్ చేస్తే నా డబ్బులు నాకు వచ్చేస్తే మీరు దిగి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. మనోడు మంచిగానే మాట్లాడండి కస్టమర్ టు కస్టమర్, కానీ తీసుకునే వ్యక్తి దాన్ని కరెక్ట్ వేలో తీసుకోలేదు. కరెక్ట్ వేలో సరే ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి అమ్మా అని చెప్పడంతో ఏంది ఇంత గడబిడి చేస్తాను అని చెప్పి ఎందుకు వెయిట్ చేయాలి, రీజన్ లొకేషన్ వచ్చింది, దిగేసి వెళ్ళిపోవాలి, నేను ఎందుకు వెయిట్ చేయాలి, నాతో ఏంది డిస్కషన్, నాతో ఎందుకు లిల్లి పెడుతున్నావు, నాతో నేను చూపించిన అమౌంట్ ఇస్తా, ఎక్స్ట్రా అమౌంట్ ఇయ్యను, నీకు ఎందుకు ఇవ్వాలి అని ఆమె కూర్చున్నది. సో ఇదే విషయం యాజ్టీజ్గా యాక్చువల్లీ బుకింగ్ చేసింది వాళ్ళ రిలేటివ్స్, అంటే యంగ్స్టర్స్, మనవరాలో లేకపోతే కోడలో కూతురో ఎవరో చేసిర్రు. అయితే చేయడంతో ఇదే యాజ్టీజ్ విషయము ఫోన్ చేసి గిట్లా డ్రైవర్ గిట్లా చేస్తాడు, గడబిడ చేస్తాడు, ఇట్లా పైసలు ఎక్కువ అంటాడు, సంథింగ్ ఆమె వే ఆఫ్ స్టైల్లో ఆమె చెప్పడంతో
షీఈ్ ఎడ్యుకేటెడ్, ఆమె మంచి ఎడ్యుకేటెడ్, మంచి గట్టిగా కొట్టింది డ్రైవర్ అని చెప్పి రిపోర్ట్ పెట్టడంతో రిపోర్ట్ పడ్డది అనుకో. ఏ స్టార్ రేటింగ్, ఒక 1 స్టార్ రేటింగ్ లేని వ్యక్తి 5కి 5 స్టార్ రేటింగ్ మెయింటైన్ చేసే వ్యక్తి ఈజ్ ఎ జెన్యూన్. అతనికి ఒక రిపోర్ట్ పడడంతో దెబ్బకు స్టార్ రేటింగ్ తగ్గిపోయింది, 4.99కి వచ్చేసింది. 1 స్టార్ రేటింగ్ ఒక రిపోర్ట్ పడ్డది. ఇంకో రిపోర్ట్ పడితే అకౌంట్ డీయాక్టివేషన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది సమాచారం అయితే, కాబట్టి చాలా కేర్ఫుల్గా పోతే పోనీయండి ఆ డబ్బులు. అకౌంట్ డీయాక్టివేషన్ రిపోర్ట్ పడే విధంగా అయితే మనం ప్రవర్తించకూడదు. ఇంకొంతమంది క్యాన్సల్ భయ్యా చెప్తున్నా, అకౌంట్ డీయాక్టివేషను, అకౌంట్ బ్లాక్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. 4 రోజులు బతుకుతా, 4 రోజులు చేసుకుంటా, 4 రోజులు బతుకుతా యాప్ ద్వారా 4 రోజులు చేసుకుంటా అని ఎవరైతే ఆలోచన దృష్టి ఉన్నదో, ఎవరైతే ఉంటుందో వాళ్ళు మాత్రము ఎట్టి పరిస్థితుల చాయిస్ వచ్చినా కానీ యూజ్ చేసుకోకుండా మీరు చేయండి, డ్యూటీ చేయండి. వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు అట్లా చేస్తున్నారు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నాన్ స్టాప్గా చేస్తున్నాడు క్యాన్సల్ అయిపోయింది. అకౌంట్ టెంపరీ డీయాక్టివేషన్ అయిపోయింది. టెంపరీ ఫస్ట్ ఛాయిస్ ఇస్తాడు, ఇంతకుముందు ఇచ్చిండు, ఇప్పుడు లేదు, డైరెక్ట్ డీయాక్టివేషన్. మనోడు పోయిండు, కొంచెం అమౌంట్ కట్టన్నారట, ఇన్ని చేసినావు నువ్వు అని చెప్పేసి అమౌంట్ కట్టన్నారట, అది కట్టి మళ్ళీ యాక్టివేషన్ చేయించుకున్నాడు. సో కాబట్టి దయచేసి చెప్తాను, ఇప్పుడు అలాంటి ప్రాసెస్ అయితే లేదు. ఇప్పుడు ఎవరు మళ్ళీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అన్న నాది అకౌంట్ డీయాక్టివేషన్ అయింది అని మాత్రం నాకు మెసేజ్ చేయొద్దు. డీయాక్టివేషన్ వన్స్ బ్లాక్ అయిందంటే మళ్ళీ తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. సో అది మాత్రం చెప్పడానికి అయితే నేను 100% చెప్తాను. సో కాబట్టి క్యాన్సల్ అనేది మర్చిపోకండి, అది బిజినెస్ స్ట్రాటజీ కాదు. ఒకవేళ మీకు తక్కువ అమౌంట్ వచ్చింది అనుకోండి, వెళ్ళకండి, రిజెక్ట్ చేసేయండి. అర్థమైందా? యాక్సెప్ట్ చేసి కస్టమర్ దగ్గరికి పోయి సార్ సైన్సో చెప్పి చేసి వెళ్ళి అతను పోయిన తర్వాత నచ్చితే ఓకే, కొంచెం చిన్న తేడా వచ్చిందంటే కథం. కొంతమంది ఓకే అని చెప్పి కూడా తర్వాత పోయి ఫ్లైట్లో కూర్చొని మంచిగా రాస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది 4 మెతుకులు మనకు పెడుతుంది. కాబట్టి నీకు ఆ 4 మెతుకులు నచ్చకపోతే రిజెక్ట్ చేసేసి ఇంకొక 10 మెతుకులు దొరికే దగ్గరికి వెళ్ళు. కానీ దాన్ని మాత్రం ఇట్లా మనం ఎప్పుడు మోసం చేయకూడదు. చేస్తే ఉన్న 4 మెతుకులు కూడా దొరికాయి చెప్తున్నా. ఎందుకంటే డీయాక్టివేషన్ అయిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి వాళ్ళు అటు ఏ యాప్లలో, ఇది ఒక యాప్లో పోతే ఇంకో యాప్ ఉంది అనుకుంటే ఆ యాప్లో కూడా అలాంటి పరిస్థితి అవుతుంది, మన బుద్ధి మారదు. సో కాబట్టి అలాంటి పనులు అయితే చేయకండి. నా దృష్టికి వచ్చింది కాబట్టి చెప్తున్నా. అలాంటి పనులు, అలాంటి ఎంకరేజ్మెంట్ కూడా, అలాంటి మెసేజ్లు, అలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కూడా చేయొద్దు, దయచేసి చెప్తున్నా. అలాంటివి మనకు అవసరం లేదు. అట్లా వస్తే నీ పర్సనల్గా వస్తే నువ్వు చేసుకో, అయిపోతుంది, అంతవరకే. బట్ ఇంకొకరికి చెప్పడం అనేది అది 100% తప్పు. మంచిని ఎంకరేజ్ చేయండి, మంచి చెప్పు, అరే బాబు అట్లా పోవద్దు, అట్లా చేయొద్దు అని చెప్పు. కానీ అట్లా చెయ్యి అని చెప్పొద్దు, అర్థమైందా? అట్లా నా క్లోజ్ ఫ్రెండే అట్లా చెయ్యి అని చెప్తుంటే నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్పిన. దొంగతనం చేసేటానికి దొంగతనమే బుద్ధులు ఉంటాయి, దొంగతనం బుద్ధి ఉంటుంది వానికి. ఎప్పుడు నీ దొంగతనం చేస్తానా, నాకు పరిస్థితి ఇది, నేను ఒకవేళ దొరికితే పరిస్థితి ఏందని ఎప్పుడు ఆలోచించాడు. దానికి అలవాటు పడిపోయిండు. ఆ దొంగతనంలో ఉండే మజా, దాంట్లో దొంగతనం చేసి ఏ కష్టపడకుండా సంపాదించే డబ్బు, బంగారాన్ని అంతా ఆశపడి వాడు దానికి అలవాటు పడి దానికి చేస్తాడు. కానీ వన్స్ ఒక్కసారి దొరికిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. డైరెక్ట్ ఉరికమ్మ ఎక్కిస్తారు, అప్పుడు రిలీజ్ అవుతాడు. అప్పుడు రిలీజ్ అయినా కానీ ఫలితం లేదు. ఇది కూడా అలాంటిదే చెప్పిన, కరెక్ట్గా ఎగ్జాంపుల్ పెట్టి కరెక్ట్ వేసి కరెక్ట్
బుల్లెట్ గన్నుతోటి పేలిస్తే బుల్లెట్ దిగినట్టుగా చెప్పేసరికి కథం అతను ఇక అతను ఆ డిస్కషన్ అతను చేయడమే బంద్ చేసిండు. అలాంటి ట్రిప్పులు చేయడం కూడా బంద్ చేసిండు మ్యాక్సిమం 90%. కాబట్టి ఒకటి చెప్తున్నా, మనం ఎప్పుడే కానీ దానికి పనికొస్తుంది, దీనికి పనికొస్తాయి, మనకు అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. నువ్వు జెన్యున్గా నడువు, జెన్యున్గా భగవంతుడు నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. చేయట్లేదు, నాకు ఇప్పుడు హెల్ప్ దొరకట్లేదు, నీకు హెల్ప్ దొరుకుతుంది అని నీ మనసు కనిపించేది అది భగవంతుడు చేసేది కాదు, అది నువ్వు చేసుకునేది. ఆయన అంటాడు, నా మనస్సాక్షి చెయ్యి 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 అని చెప్తుంది కాబట్టి చేస్తున్నా అని చెప్తాడు. బట్ ఇప్పుడు దొంగ కూడా దొంగతనం చెయ్యి 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 అనే చెప్తుంది. సినిమా ఉన్నది, దొరికితే పరిస్థితి అదే సామెత కూడా ఉంది, దొరకకపోతే దొంగ, దొరకకపోతే దొర, దొరికితే దొంగ. సో కాబట్టి కేర్ఫుల్గా మీరైతే చేయండి, ఓకేనా? ఈ విషయంలో మాత్రము మీరైతే అలాంటి పనులు అయితే చేయకండి. ఓకే, రైట్. ఇది వాళ్ళ వీడియో. రేపటి మనము రాబోయే ఎర్నింగ్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.